మా వెన్నెల మేడపైకి మీ అందరికీ ఆహ్వానం. ఇవాళ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది శ్లోకాల గురించి అన్నమాట. అయితే మనం సహజంగా శ్లోకాలు చదివినా వాటి అర్థాలు తెలుసుకుంటూ చదవం గదా! అలవాటుగా చదివేస్తాము. పూజ చేసేటప్పుడు అర్థాన్ని ఆకలింపు చేసుకుంటూ, తాత్పర్యాన్ని అనుభూతి చెందుతూ చదవం కదా! అందుకే మనకు అంత తొందరగా ఫలితం కూడా రాదేమో, అవగాహన కూడా ఉండదు. ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని అనుభూతి చెందుతూ తాదాత్మ్యం పొందుతూ చదువుతామో, అప్పుడు దాని ప్రయోజనాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకుంటాము. అయితే పలానా శ్లోకం చదివితే పలానా ప్రయోజనం ఉంటుందంటారు. ఎందువల్ల? ఈ శ్లోకం ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తే ఇంకా మన జ్ఞానం వృద్ధి చెందుతుంది కదా! ఈ శ్లోకాల వెనుక మన పూర్వీకుల ఉద్దేశం అర్థమై మరింతగా మనం మమేకం అవ్వగలుగుతాము. అయితే నాకు తెలిసిన శ్లోకాలు కొన్ని మీతో పంచుకుంటాను. మీ అందరికీ తెలియదని కాదు కానీ నాకు తెలిసింది, నేర్చుకుంటున్నది పంచుకోవాలని తపనతో చేసే చిరు ప్రయత్నం మాత్రమే. ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లటి వస్త్రాలు ధరించి చంద్రుని వంటి కాంతితో 4 భుజములతో చిరునగవుతో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి గణేశుని ప్రార్థిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఈ శ్లోకం యొక్క స్థూలార్థం ఇది. మనం ఇప్పుడు శ్లోకం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందామండి. శుక్లం అంటే తెల్లని అని అర్థము. అంబరం అంటే వస్త్రాలు, దుస్తులు. ధరం వేసుకున్నవారు, ధరించినవారు. విష్ణుం అంతటా వ్యాపించి ఉన్నవారు. శశి చంద్రుడు. వర్ణం అంటే రంగు. చతుః అంటే 4. భుజం అంటే భుజం అన్నమాట. ప్రసన్న చిరునవ్వుతో కూడినటువంటి. వదనం అంటే ముఖం. ధ్యాయే ధ్యానించండి. సర్వ అంటే సకల, అన్ని. విఘ్న అంటే ఆటంకాలు లేదా అడ్డంకులు. ఉపశాంతయే తొలగిపోతాయి. ప్రతి పదానికి ఇది అర్థం అన్నమాట. ఈ శ్లోకం గురించి ఒక వీడియో చేద్దామని నేను అనుకున్నప్పుడు మొదటిసారిగా ఆలోచించాను. ఎవరు రాశారు, ఎవరు ముందుగా ఉచ్చరించారు, ఇలా వెతికినప్పుడు 2 రకాలుగా పరిగణిస్తారని తెలిసింది. ఒకటి వ్యాసుల వారు రాసిన మహాభారతంలో భీష్ముల వారు ఈ శ్లోకాన్ని చదివి యుద్ధం వలన కలిగిన బాధల నుండి తేరుకుని తదేక నిష్ఠతో విష్ణు సహస్రనామాల్ని అందరికీ చెప్పారని ఉందట. మరొకటి స్కాంద పురాణంలో అవంత్యకాండ అంటే 64వ అధ్యాయమట. దాని ప్రకారం ఈ శ్లోకాన్ని మొట్టమొదటగా బ్రహ్మదేవుడు చదివారని, తద్వారా ఈ సృష్టిని సృజించడానికి భగవంతుని అనుగ్రహం గురించి ప్రార్థించారని ఉందట. ఇలా ఆలోచిస్తే మరిన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. శ్లోకాలు, తాత్పర్యాలు అందరూ నాకంటే కూడా బాగా చెప్తారు కదా, నేను ఎందుకు చెప్పాలి అని ఆలోచిస్తే ఈ ప్రశ్నలు ఉదయించాయి. తాత్పర్యం అర్థం తెలిసినా అలా భగవంతుడిని మన అంతరంగంలో ఊహిస్తూ ఎప్పుడూ ప్రార్థించలేదు కదా నేను అనిపించింది. ఈ ఛానల్లో నేను పెట్టేవన్నీ కూడా నా ప్రపంచాన్ని మీకు పరిచయం చేయడమే. కాబట్టి ఇది కూడా అలాంటి ఒక ప్రయత్నమే. నేను చెప్పిన వాటిలో, అర్థం చేసుకున్న వాటిలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, తెలుసుకుని సరిదిద్దుకుంటాను. సో నాకు ఈ గూగుల్ ద్వారా కానీ లేకపోతే మన యొక్క కృత్రిమ మేధ ద్వారా కానీ తెలుసుకున్న ఇన్ఫర్మేషనే అన్నమాట. చింతకాయలు రాలుతాయా అని ఒక ప్రశ్న జనబాహుళ్యంలో ఉంది కదా. అలా ఆలోచించగా నాకేమనిపించిందంటే కేవలం మన ఊహాశక్తి మాత్రమే పరిమితం చేస్తుంది తప్ప అనంతమైన కారణాలు వెతకచ్చేమో అని. గణాలన్నింటికీ అధిపతి అంటే మన సర్వ సైన్యాధ్యక్షుల్లాగా అనుకుంటే ఆయన గణపతి విఘ్నాలను ఎలా ఉపశమింప చేయగలరు? ఆ శక్తి అతనికి రావడానికి కారణం ఏమిటి అంటే మొదటగా మనకి స్ఫురించేది తల్లిదండ్రుల పట్ల ఆయన చూపిన భక్తి గౌరవాలు. అది మనం గుర్తించుకోవాలి. అలాగే 4 భుజాలు ఖాళీగా ఉండవు కదా, చతుర్భుజం అని చెప్పుకున్నాము. ఒక్కొక్క చేతిలో ఒక్కో వస్తువు ఉంటుంది. ఆ మెళకువలని పక్కన పెడితే అంత శక్తివంతులైన ముఖం ప్రసన్నవదనంగానే ఉంది. అంటే మనకి ఎంత శక్తి ఉంటే మన భావోద్వేగాల మీద అంతగా అదుపు కలిగి ఉండడం సాధ్యమవుతుంది. మరియు అదే అసలైన వ్యక్తి విశేషం అనుకోవచ్చు కదా. అంటే మనం ఎంతగా మన జ్ఞానం వృద్ధి పొందితే అంతగా మన భావోద్వేగాల్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతామేమో అని అనిపించింది. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా
మనం ముఖంపై చిరునవ్వు చెదరకుండా వ్యవహరిస్తే అడ్డంకులు తొలగిపోతాయి కదా. అలాగే తెలుపు స్వచ్ఛతకి నిదర్శనం. అంటే మనసులో ద్వేషం లేకపోతే లేదా అరిషడ్వర్గాలు లేకపోతే అది కూడా అవరోధాలని అలవోకగా ఎదుర్కొనడానికి ఉపయుక్తంగా ఉంటుంది కదా. అంటే నేను ఆ పద్యంలో ఆ శ్లోకంలో ఏమైతే చెప్పారో అది అలా ఉండడానికి గల కారణం ఏమిటి అని ఊహించుకుంటున్నాననమాట. అలా నాకు తోచిన భావాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. చంద్రుని వంటి కాంతి అని ఎందుకు పోల్చారు శశివర్ణం అని? నిజానికి చంద్రునికి సూర్యుని వల్లే కదా కాంతి వస్తుంది. ఆయన స్వయం ప్రకాశుడు కాదు కదా. అంటే ఇంకొకరి మార్గదర్శనం పొందడానికి చిన్నబుచ్చుకోక్కర్లేదు. అహంకార రహితంగా ఉండాలి అని ఉద్దేశమా అని అనిపించింది. ఇక 4 భుజాల్లోని వస్తువుల గురించి మన గూగులమ్మని, కృత్రిమ మేధని ఆరా తీస్తే రకరకాలుగా చెప్పాయి. అయితే ఎవరు చెప్పినా అభయముద్ర, మోదకు ఉన్నాయి. అభయముద్ర మనకి ఆయన ఉన్నారు మనతో అనే ధైర్యాన్ని ఇస్తుంది. మోదకేమో అదెంత తీయగా ఉందో మన జీవితంలో కూడా అంతలా ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్తుంది. శంఖం ఆ శబ్దం ద్వారా మనలో కలిగే ప్రతికూల భావాలను దూరంగా తరిమేయడానికి, అలాగే మంచి ఆలోచనలను సత్సంగత్యానికి చేరువ కావడానికి ఉపకరిస్తుంది. ఆ శంఖానాదానికి ముగ్ధులమై మన మనస్సు భగవంతునిపై మంచి వైపు మరలుతుంది అని అని నాకు అనిపించింది. నిజానికి 70 వస్తువులను గణపతికి ఆపాదిస్తారట. వీడియో పెద్దదవుతుంది అని వాటి గురించి ఇప్పుడు చెప్పడం లేదు. నిజానికి అంటే ఆధ్యాత్మికత గురించి కానీ, లేకపోతే భగవంతుని వర్ణించడానికి కానీ నాకున్న అనుభవం సరిపోతుంది అని నేను అనుకోవట్లేదు. కాకపోతే పంచుకుందాం అనిపించింది. నేను శ్లోకానికి అర్థం చెప్దాము. ఆ అర్థం చెప్తే మనం ఊహించుకుంటూ చేయడానికి మరొక అదేంటి క్యాటలిస్ట్ లాగా పనికొస్తుంది కదా అని నాకు అనిపించింది. అయితే దాని గురించి నేను చదువుతున్నప్పుడు ఇంకేం చెప్పొచ్చు, ఎందుకు ఇలా పెట్టారు, అలా అలా ఒక తెల్లని వస్త్రం ఎందుకు వేసుకోమన్నారు, చంద్రుని కాంతి అని ఎందుకు చెప్పారు, అలా ఆలోచించినప్పుడు నాకు ఈ భావాలు అలా తోచాయన్నమాట. సో మొత్తానికి మనం శుక్లాంబరధరం అని అలవాటుగా గబగబా గడగడా చదివేయకుండా ఆ మూర్తిని ఊహిస్తూ మనలోని అహంకారాన్ని తొలగించేసుకుని ప్రతికూల ఆలోచనలను పారద్రోలి స్థితప్రజ్ఞతని అలవర్చుకుంటే, తల్లిదండ్రులను గౌరవిస్తూ జీవనం గడిపితే ఆటంకాలను అధిగమించి జీవితాన్ని మధురంగా మలుచుకోగలము. బహుశా నాకు అనిపించింది అదనమాట. శుక్లాంబరధరం అనేది శ్లోకం చదివితే అడ్డంకులు తొలగిపోతాయా అనేది పక్కన పెడితే మనకి ఒక రకమైనటువంటి ఫోకస్ నిస్తుంది. అంటే మనం శ్రద్ధగా చదివినప్పుడు ఆ శ్లోకం మీద దృష్టి పెడతాం కాబట్టి లిప్తపాటైనా మనం మిగతా ఆలోచనల నుంచి దూరం అవుతాము. అలాగనే మనకి ఇవన్నీ అర్థం చేసుకుంటూ చదివితే ఇలాగ మనకి చెప్తున్నారేమో, ఇలాగ ఉండమంటున్నారేమో అని కనుక ప్రయత్నిస్తే ఆచరణలో పెట్టడానికి అది అంత సులువు కాదు. కానీ అలాగా మనకు మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటే అవే మనలో మారిన ఆ ప్రవర్తనే, మన ఆలోచన విధానమే మనకి అడ్డంకులు లేకుండా ఆటంకాలన్నిటినీ తొలగిస్తుందేమో అని అనిపించింది. ఇది నాకు ముందుగా కలిగిన భావం అయితే కాదు. నేను ఇది ఈ వీడియో చేద్దాము అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తప్పులుంటే మన్నించండి. మీరు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. ఇంకా ఏమన్నా అర్థాలు ఉంటే కూడా నేను తెలుసుకుంటాను. అయితే మనలో మన మాటగా ఇంకొకటి కూడా చెప్పాలనిపించింది. నాకు ఈ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అవంతా రావు. సో నేను ఆయన్ని నిందాస్తుతి అంటారు కదా, అలాగా ఆయనకి అంటున్నానన్నమాట. స్వామితో అనుకుంటున్నాను. నేనేమో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా మీ గురించి వీడియో పెడదామంటే నాకు ఇది నేర్చుకోవడానికే ఇంత కష్టంగా ఉంది. నిజంగా చాలా కష్టపడ్డాను. అదంతా మీకు తర్వాత చెప్తాను. అని నేను ఆయన్ని నిందాస్తుతి చేస్తూ వచ్చానన్నమాట. అందుకనే ఏమో నాకు ఇలాంటి ఆలోచన కలిగించి ఇలాగ కూడా అదేంటి అర్థం చేసుకో అని ఆయన చెప్పారనిపించింది. సో ఇంతటితో ఈ యొక్క శ్లోకం గురించినటువంటి నా వీడియోని ముగిస్తానండి. నాకు నచ్చింది చిన్న చిన్నవి, నేను ఏదన్నా చెప్పగలిగినవి అని అనిపించినవి నేను మీతో పంచుకుంటాను. ఈ వీడియోలో నేను పంచుకున్న అంశం నచ్చిందని అనుకుంటాను.
మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తే ఇంకా సంతోషిస్తాను. అలాగే ఇంకేదైనా అంశాలు ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాలని మీరనుకుంటే నాతో పంచుకోండి. మీరు కామెంట్ రాస్తే ఎప్పుడు వీడియో చూసినా, ఎవరు చూసినా గుర్తు చేసుకున్నట్టుంటుంది. మీరిచ్చిన సలహాలు ఎన్ని నేను పాటించానో అని కూడా గమనించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే నాకెంతో ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నది పూర్తిగా మీకు సంబంధించింది. మీకు నచ్చితే మీరు తప్పకుండా చేస్తారు. నేను చెప్పక్కర్లేదు అని నా అభిప్రాయం. కాకపోతే మీరు కామెంట్ ఇస్తే సంతోషిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేదైతే ఈ ప్రయోగం మొదలుపెట్టానో 1 మినిట్ ప్రేయర్ అనేది, అది కూడా మీరు చేస్తే మీకెలా అనిపిచ్చిందో చెప్తే మరింతగా సంతోషపడతాను.